శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం 20వ ఘట్టం దాటి 21లోకి అడుగుపెట్టింది. దానికి కారణం మీరందరూ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, మీరందరూ ఇస్తున్నటువంటి సహకారం. అనేకులు ప్రేక్షకులు చూస్తూ పరమానందాన్ని పొందుతున్నట్టుగా ఫోన్ల ద్వారా, అలాగే ఉత్తరాల ద్వారా, ఇంకా ఎన్నెన్నో మెసేజ్ల ద్వారా తెలియజేస్తుంటే పరమ సంతోషంగా ఉంది. విష్ణు సహస్రనామం అందరిలోకి వెళ్తుంది అని. ఓం నమో వెంకటేశాయ అనేది ఏకకాలంలో అని కార్యక్రమంలోకి వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ నైకమాయో మహాశన ఉందా? ఇది 2 నామాలు, ఒక్కటి కాదు. నైకమాయ నా ఏకమాయ. భగవంతుడు ఒక్క మాయ చేయట, అనేకమైన మాయలు చేస్తాట. అదేంటండి, మాయలు చేసేవాడిని భగవంతుడు అంటామా? ఏమిటి ఇలా ఉంది అని అనిపించడం లేదు? చాలా అమోఘమైనటువంటి మాయల్ని చేస్తాడు. కృష్ణుడు విష్ణు రూపంలో పుట్టాడు. దేవకి వసుదేవులిద్దరికీ కూడా సహజంగా లోకంలో సంతానం కలిగితే తల్లి తండ్రి ఎంత ఆనందపడతారు, ఎంత ఉత్సాహం పడతారు. ఇలా వేలు పెట్టాడు. ఎందుకని? ఏమాత్రమైనా వీళ్ళ ఆనందంతో ఆహా అబ్బో అది ఇది అన్నారా అంటే మేనమామైనటువంటి కంసుడు వచ్చి చంపేస్తాడు. అంచేత ఏమీ మాట్లాడకండి. ఎంత కష్టం అది తల్లిదండ్రులకి. సంతానం కోసం ఎదురు చూసి 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 10వ నెల ఎప్పుడు వస్తుందా, నా కూతురు ఎప్పుడు కంటుందా, మనవరాలు ఎప్పుడు కంటుందా, మా అబ్బాయికి ఎప్పుడు సంతానం కలుగుతుందా అని ఎదురు చూసిన వాళ్ళు పుట్టినటువంటి సంతానాన్ని చూసి ఆనందపడకుండా ఉంటాడా? పోనీ ఇతను నేను పుట్టాను కదా అనే ఆనందంతో చిన్నపిల్లలు పుట్టగానే క్యారు అని ఏడుస్తారు కదా, అలా ఏడిచాడా? వాడొస్తాడు, కంసుడు వచ్చి నరికేస్తాడు తల. అంచేత నేను అరవకూడదు. నైకమాయ. ఎంత ఆశ్చర్యం! అంతేకాదు, మొత్తం అన్నీ కూడా వాడు ఇనప సంఖ్యలతో బిగించేశాడు. కారాగారంలో దేవకి వసుదేవులిద్దరినీ పెట్టి అవి తెరుచుకోవాలి. ఈ కృష్ణుణ్ణి అక్కడెక్కడో ఉన్నటువంటి రేపల్లిలో ఉండే యశోదమ్మ పక్కలో పడుకోబెట్టుకుని తిరిగి రావాలి. ఇది ప్రణాళిక. వేయబడ్డటువంటి సంఖ్యలు ఎలా విడిపోతాయి? నైకమాయ. అలా విడిపోయేలా చెయ్యి అనగానే వెంటనే అలా. అదే సమయంలో కారాగారం దగ్గర బ్రహ్మాండమైనటువంటి భటులు 21 ఆయుధాలతో నిలబడ్డారు. వాళ్ళకు కూడా మంచి మత్తు వచ్చేలా చేశాడు. నైకమాయ. రాబట్టి రోజున పరీక్ష అనేసరికి చూడండి, మీకు మంచి మత్తు అప్పుడే వస్తుంది, మిగిలిన రోజుల్లో రాదు. అప్పుడు తల్లిదండ్రులు అక్కడ కూర్చొని రే లే ఏమే సరస్వతి ప్రార్థన చేస్తున్నాను ఇంకా కాస్త బోర్ల పడతాం కాదు, లేపుతారే అది. అలా మెల్లగా సంఖ్యలు తెగిపోయాయి. వీడు మంచి మత్తులో పడుకున్నారు. బయలుదేరి వెళ్ళాడు. అది ఎప్పుడు? అర్ధరాత్ర కాలం, రాత్రి 12 గంటలకి. అలా వెడుతున్నప్పుడు యమునా నది 2 భాగాలుగా విడిపోయేలా చేశాడు. అలా వెళ్ళాడు. సహజంగా పిల్లలు కలిగినప్పుడు తల్లి వాడిని అలా గట్టిగా పొదివి పట్టుకుని నిద్రపోతూ ఉంటుంది. ఈ పిల్లాడిని తీసుకెళ్ళి యశోదమ్మ పక్కలో పడుకోబెట్టాలి అంటే ఆ చేతిని ఇలా కదల్చాలి. కదిలించిన వెంటనే ఆవిడికి మెలకు వచ్చిందనుకోండి, కథ మొత్తం తలకిందులైపోతుంది. నైకమాయ. ఆవిడ మరీ గాఢ నిద్రలో ఉండి అటు తిరిగి పడుకునేలా చేశాడు. ఎంత గొప్ప! ఆ ఆడపిల్ల అక్కడున్నది యోగమాయ. మెల్లిగా తీసుకున్నాడు. తీసుకుని ఈ బాలకృష్ణుడిని అక్కడ పడుకోబెట్టాడు. అప్పుడు మళ్ళీ ఇటు తిరిగింది ఆవిడ. అలా వాడి మీద చేసుకుంది. అంటే తన పిల్లవాడు కాదు అనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉండాలి ఆ చిన్న వయసులో. పురాణ ఇతిహాసాలను కానీ చదివినట్లయితే జీవితంలో ఎలా బతకాలో, ఎలా నేర్చుకోవాలో విషయాలు తెలుస్తాయి. దత్తత అంటారు చూడండి, పిల్లల్ని తీసుకునేది ఏ వయసులో అంటే ఈ వయసులో తీసుకోవాలి. వాడికి 8 ఏళ్ళో 9 ఏళ్ళో వచ్చిన తర్వాత తీసుకుంటే వీడు ఎప్పుడు చూస్తాడు, ఆస్తి మాకు ఎప్పుడు వస్తుందనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. వాడికి లేకపోయినా తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు బలవంతాన ఎదురు చూస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, తల్లిదండ్రులైన వాళ్ళు గ్రహించాల్సినటువంటి అంశం భాగవతం చెప్పింది, శ్రీమద్ రామాయణ భారతాలు చెప్తాయి. ఆ వయసులో ఉన్నప్పుడు తీసుకుంటే ఎవ్వరూ తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఎవరు దగ్గరగా తీసుకుని అస్తమానం ముద్దాడుతున్నారో వాళ్ళే తల్లిదండ్రులు అనుకుంటారు.
చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భటులున్నారే మళ్ళీ వాళ్ళకి నిద్ర వచ్చేలానే చేశాడు. వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. మళ్ళీ ఆ శృంఖలాలు సంఖ్యలు ఉన్నాయే మొత్తం కట్టినవి అవన్నీ కూడా ద్వారాలకున్నవన్నీ తెగిపోయాయి. మళ్ళీ లోపలికి వచ్చాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ బిగేసేలా చేశాడు. వీళ్ళు మంచి మెలకు ఏమండో ఎవరో పుట్టారు అని కంసుడి దగ్గరికి వెళ్ళాడు. నైకమాయ, ఎంత గొప్ప మాట చూడండి. భగవంతుడు తలుచుకున్నట్లయితే అసాధ్యమైనటువంటి దాన్ని సాధించేలా చేస్తాడు. కాళిదాస మహాకవిని మనం పేరు ఉంటుంటాం కదా. ఎంతటి పాపం అమాయకుడు, ఎంతటి ఆ జడుడు, బుద్ధి ఏమాత్రము ఆ కాలానికి లేనివాడో తెలిసినా తాను చెట్టెక్కి ఆ కూర్చున్నటువంటి కొమ్మను అలా నరుక్కుంటున్నాడు, పడిపోతాడు అమాంతంగా. అటువంటి మహానుభావుడిని అనుగ్రహించడం కోసం సరస్వతిని ప్రేరేపించాడు. సుర ఈశ్వర, వాడికి చదువు వచ్చేలా చేయి. అంతే బ్రహ్మాండమైనటువంటి మహాపండితుడైపోయి చెప్పలేనంతటి కవిత్వాన్ని చేసి లోకానికి అనేకమైనటువంటి కావ్యాలని నాటకాలను ఇచ్చేలా చేశాడు. కాబట్టి మహావిష్ణువు ఉన్నాడే నైకమాయ, అనేకమైనటువంటి ఆ బతికే లక్షణాలని మాయారూపంలో ఇచ్చేటటువంటి వాడు ఆయన. ఎంత గొప్ప మాట. కాబట్టి నాకేం రాదండి, చదువు రావట్లేదండి, నేను తప్పుతానే నమ్మకంగా ఉందండి అనక్కర్లా. ఎప్పుడు విష్ణు సహస్రనామాన్ని కానీ నిరంతరం చదువుతూ ఉంటే శక్తి వస్తుంది. మనకి ఎంతైనా సరే సాధించగలం. నీకు మంచి శక్తి కావాలా, ఉత్సాహం కావాలా, ఈ పుస్తకాన్ని చదువు అని ఎవడో చదవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. విష్ణు సహస్రనామాన్ని చదవండి, సరిపోతుంది. ఆంజనేయుడంతటి వాడు సముద్రం మీద ఎలా ఎగరగలిగాడు, ఎక్కడ శీతం ఉందో తెలియనిటువంటి చోటికి ఎలా వెళ్ళగలిగాడు. నైకమాయ, ఈయన ఆలోచన. అటువంటి శక్తి మనకు కావాలి అంటే కేవలం చేయవలసింది విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అనుభవిస్తూ చదవడం. సరేనా? 31 నుంచి 40 వరకు చదవండి. ఒక్కసారే ప్రారంభించండి, ఉత్సాహంగా ఉండండి. అమృతాంశోద్భవోహానుష్యశబిందుః ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజితనందజిత్ ఇష్టో విశిష్టः శిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రతిద ప్రాణ ప్రాణదో వాసవానుజః అపానిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అశోకస్తారణస్తారः శూరः శౌర్యజనేశ్వరः అనుకూలः సదావర్తః పద్మీ పద్మనిభేక్షణः పద్మనాభోరవిందాక్షः పద్మగర్భः శరీరభృత్ మహర్దిరుద్ధో రుద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः శరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహः మహీధరో మహాభాగో వేగవానమితాశనః ఉద్భవక్షోభనో దేవः శ్రీగర్భः పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానः సంస్థానస్థానదో ధ్రువः పరద్దిల్ పరమస్పష్ట తుష్ట పుష్ట సువేక్షణः రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషः ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్టి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్తావరం స్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః
अनिर्विण्णः समिष्टो भूधर्मयूपो महामकः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीरणः यज्ञयज्ञो महेजश्च क्रतुः सत्रं सदा गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुवृतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृद् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्वपशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भोदनेश्वरः అపాం నిధి ఉంది కదా, అపాం నిధి. అపాం అంటే నీళ్ళకి, నిధి స్థానమైనటువంటి వాడు. అర్థం ఏంటండి? నీళ్ళకి స్థానం ఏది? సముద్రమేగా. ఆయన సముద్రం ఏంటి అర్థం లేకుండా ఉంది అనకూడదు. బ్రహ్మాండమైనటువంటి వర్షం ఆకాశం నుంచి పడింది. మామూలు వర్షం పడలా. మనకు అబ్బో ఇప్పుడు తిరుపతిలో చెప్పలేనంత వర్షం కురుస్తూనే 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 ఉంది. అదే కాదు, అనేకమైన ప్రదేశాల్లో కురుస్తుంది. మొత్తం మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా వర్షాలు కురవడాన్ని మనం చూస్తున్నాం. అవునా? అపాం నిధి. విష్ణు సహస్రనామాన్ని అర్థం చేసుకుని మాధుర్యాన్ని తెలుసుకుని కానీ పారాయణం చేస్తూ ఉన్నట్టయితే, ఓ శ్రీ మహావిష్ణు నువ్వేనయా నీటికి స్థానం అని అర్థం చేసుకుని గంగ పూజని కానీ విష్ణు సహస్రనామం చేస్తూ చదివితే ఊళ్ళని ముంచివేయవు, ఉపద్రవాలు వచ్చి మొత్తం అంతా కూడా ఇళ్లలోకి వచ్చేయవు, ఏ కష్టమూ రాదు. ఒక్క 10-15 సంవత్సరాల క్రితానికి మనం కానీ వెళ్ళగలిగితే వెళ్తే గ్రామీణులందరూ కలిసి చక్కనైనటువంటి గంగ పూజని చేసేవారు. గంగమ్మ తల్లి అని పసుపు కుంకుమల్ని అమ్మవారికి ఇచ్చి ఆ తల్లికి పూజని చేసి, అమ్మవారు స్వచ్ఛమైనటువంటి చీరల్ని ధరిస్తుంది కాబట్టి ఒక్కొక్క ఆమె ఒక్కొక్క చక్కనైనటువంటి తన స్థాయికి, స్తోమతకి, శక్తికి తగినటువంటి వస్త్రాలని సమర్పిస్తూ ఉండేవారు. హరిద్వారం వెళ్ళండి వేళ, అక్కడ అందరూ కూడా ఆ వస్త్రాలను ఇస్తూ ఉంటారు అమ్మవారికి. ఎందుకని? మా ఇంటి ఆడబడుచు, మేము పసుపు కుంకుమలతో పూజించాలి, ఆమెని ఊరికే పంపించకూడదు, వస్త్రాలని ధరింపజేసి ఇయ్యాలి అని చెప్పి. బాగా గమనించండి, చాలామంది స్త్రీలు, చాలా మందిలో చాలా మంది స్త్రీలు చేసే పెద్ద తప్పేమిటంటే, ఓ చీరని మామూలుగా ఇస్తారు బొట్టు పెట్టి, అంతే. ఆవిడ ఆ చీరను పట్టుకెడుతుంది. అది తన స్థాయిలో లేదు అని ఆలోచించి ఏ పని మనిషికో ఇంకోళ్ళకో లేకపోతే పెళ్లికో పేరంటానికో ఎవరో వస్తే వాళ్ళకి అంటగట్టేస్తుంది. కాదు కాదు కాదు. వరలక్ష్మి వ్రతంలో చారుమతి ఏం చేసింది? వస్త్రాన్ని ఇచ్చి ఆ బొట్టు పెట్టిన తర్వాత దీన్ని కట్టుకుని వెళ్ళు అని. అంచేత నేను ఇస్తున్నటువంటి వస్త్రాన్ని నువ్వు కట్టుకో అని చెప్పాలి. తల్లి మామూలుగా మన తల్లి ఆ అమ్మమ్మ ఇంటికి పుట్టింటికి వెళితే ఏం చేస్తోంది? అమ్మ బొట్టు పెట్టి చీర ఇచ్చి కట్టుకోవే అని కట్టించి ఆ తర్వాత పంపుతోందా లేదా? పసుపు కాళ్ళకి పూసి చక్కనైనటువంటి బొట్టుని కుంకుమ రూపంగా పెట్టి గాజుల్ని ఇచ్చి ఎందుకు పంపుతోంది? ఇది నేర్చుకోండి అని కదా. వరలక్ష్మి వ్రతంలో కూడా మనం నేర్పింది కూడా కదా. కాబట్టి అపాం నిధి, ఆ జల పూజని గంగమ్మ పూజ అంటారు. అలా చేసినట్లయితే ఎంత గొప్పగా ఉంటుంది. ఇప్పటికీ గంగమ్మ జాతర అని చేస్తూ ఉంటారు పల్లెటూళ్ళలో. ఆ పద్ధతిని మనం మర్చిపోయాం కాబట్టి సముద్రం కూడా అలా ముందుకు వచ్చేస్తుంది. ఎక్కడెక్కడో ఉండేటటువంటి అనేకమైన మేడల్ని మిద్దెల్ని కూల్చేస్తుంది. మనం ఒక్కసారి చూస్తున్నాం వీటిలన్నింటినీ కూడా. అబ్బో 40 అంతస్తులు 50 అంతస్తులు మొత్తం ఒకసారి అలా నీళ్ళలో పడిపోతున్నాయి. ఆలోచించి చూడండి. ఎంతో శ్రమ చేసి రాత్రింబవళ్ళు కష్టపడి చెమట ఓడిచి సంపాదించినటువంటి ఆ మొత్తం అన్నీ కూలిపోయి అలా నీళ్ళలోకి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభించాలి జీవితాన్ని? ఎంత కష్టమని. అది లేకుండా మంచి ఉపాయాన్ని చెప్తున్నాడు. విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తూ ఆ గంగ పూజని చెయ్యండి రా అని. అది కానీ మనం నేర్పగలిగితే, ఆ పద్ధతిని అలవాటు చేయగలిగితే లోకం ఎంత బాగుంటుంది. మనం ఏవో ప్రత్యేకంగా ఆనకట్టలు కట్టేస్తున్నాం, నీళ్ళని అలా నించేస్తున్నాం, జాగ్రత్తగా ఆపేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, ఆనకట్టల్ని కూడా దాటేసి ఆనకట్టల్ని తెంపేసి ప్రవహించేటటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి.
సముద్రంలోకి ఆకాశం నుంచి పడ్డటువంటి వర్షాన్ని అంతటి అలా రప్పించగానే సముద్రం దాంట్లో ఇమిడ్చుకుంటోంది. ఎందుకని? మనం ఇంకా కొంతమంది పుణ్యాత్ములు ఉన్నాం కాబట్టి. ఈ పుణ్యాత్ముల యొక్క పుణ్య స్థాయి కానీ తగ్గిందో మొత్తం మళ్ళీ పరిస్థితి అవుతుంది. అంటే మనకి ఉపాయం తెలుసు, కానీ ఆచరించే విధానాన్ని మనం పాటించడంలా. దయచేసి గంగ పూజని చేద్దాం. గంగలో వ్యక్తుల యొక్క మరణాలు, అలాగే పెద్ద పెద్ద భవంతులు పడిపోవడాలు ఇట్లాంటివి లేకుండా చేద్దాం. వర్షాన్ని అదుపు చేసేలా ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అనుభవిస్తూ మనం దీన్ని చేయాలి. ఇప్పుడు 31 నుంచి 40 వరకు అద్భుతంగా చదివారు కాబట్టి అదే స్ఫూర్తితో, అదే ఉత్సాహంతో, ఆనందంతో 41 నుంచి 50 వరకు చదువుదాం. కొత్త విశేషాన్ని తెలుసుకుందాం. సరేనా? అలాగే. ఉద్భవ క్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్ది పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్ఠి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్తావరస్తాను ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నష్టవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమ సమీహనః యజ్ఞయజ్ఞో మహేజశ్చ క్రతుః సత్రం శతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువృతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనः స్వపశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరः. ధర్మవిత్ ఉంది కదా, ధర్మం ఏదో దాన్ని తెలుసున్నవాడు అని అర్థం. త్రికాల అబాధ్యత్వం అంటే భూతకాలంలో, రాబోయే కాలంలో, జరుగుతున్న కాలంలో ఏదైతే ధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని అలా తెలిసినటువంటి వాడు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. మామూలు వాడు కాదు. దశరథ మహారాజు ఆజ్ఞ వేశాడు, వెళ్ళిపో రామచంద్రమూర్తి 14 సంవత్సరాల పాటు అని. భార్య అయినటువంటి కైకమ్మ చెప్పిన మాటని మౌనంగా చెప్పాడు. పురాణ ఇతిహాసాలని చదివినట్లయితే జీవితంలో ఎలా ఉండాలో అనే దాంతోపాటు జీవితంలో ఎలా ఉండకూడదో కూడా తెలుస్తుంది, గుర్తుంచుకోవాలి. చాలామంది ఇంట్లో సరైనటువంటి సందర్భంలో సరైనటువంటి సమాధానాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. అది భయంకరమైన నేరం. చెప్పాల్సి వచ్చిన సందర్భంలో తెగేసి చెప్పడమే తప్పు అని. ఆ కైకమ్మ అలా చెప్తే దశరథ మహారాజు ఏం చేయాలి? కాదు అనాలి. అనరా, మౌనంగా ఉన్నాడు. అలాగే ఒక్క పైసా ఆస్తి కూడా లేనిటువంటి దుర్యోధనుడు ఎబ్బోబ్బో ఎన్నెన్నో నిధుల్ని అలా పందిపు వస్తువులుగా చేసి పెట్టేస్తూ ఉంటే మొత్తం ఆస్తికంతా అధికారి అయినటువంటి మహానుభావుడైన శంతను పుత్రుడైన శాంతనుడు భీష్ముడు నాడే మౌనంగా ఉండిపోయాడు. అందుకు కదా కురుక్షేత్రం దాకా వెళ్ళింది కథ అక్కడ. అంచేత ఏం చేయాలి? పురాణ ఇతిహాస జ్ఞానం కలిగిన మనం చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు చెప్పడమే తప్ప అక్కడ మౌనాన్ని మాత్రం పాటించడం సరి కాదు. ధర్మవిత్, ధర్మాన్ని తెలిసినటువంటి మహానుభావుడు. అంచేదొక్కడే అన్నాడు, పురా భ్రాత న సమాతరం తే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీద్ రాజ్యశుల్కమనుత్తమం. కైకాదేవి తండ్రి దగ్గరికి కబురు చేశాడు, నాకు నీ కూతురు నచ్చింది, వివాహాన్ని చేసుకుందాము అని. ఆయన అన్నాడు, రాజానో బహువల్లభా, రాజుల్లా పెళ్ళాలని పెళ్ళాడుతూనే వెళుతూనే ఉంటారు. రేపు మళ్ళీ ఇంకో ఎర్రగా బుర్రగా ఉండేటువంటి అమ్మాయిని కానీ నువ్వు ఇష్టపడ్డావు అనుకో, నా కూతురు బతికేమైపోతుంది. సహజంగా ఏ తండ్రి అనేది. అప్పుడు అన్నాడు దశరథుడు, పెళ్లి చేసుకోవాలి తొందర,
లోకంలో ఎప్పుడూ కూడా పురుషుడు స్త్రీ అనే ఇద్దరిలో తొందరపాటుతనం, ప్రేమ, వివాహం అనేటిలో పురుషుడికి ఎక్కువగా ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత చల్లారుతుంది. ఎంత బాగా చెప్పాడు. వెంటనే అన్నాడు, ఏమక్కర్లా, నీ కూతురికి పుట్టేటటువంటి వాడికే రాజ్యం మొత్తం ఇచ్చేస్తాడు. ఎంత తప్పు! రాజ్యాన్ని ఇయ్యాలి అంటే ఒక రాజు 80 అంగీకరించాలి. ఓ ఉద్యోగాన్ని ఇవ్వాలంటే ప్రత్యేకంగా కొంతమంది సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఒప్పుకున్నప్పుడే ఉద్యోగం ఇస్తారు. అంతేగాని నేను ఉద్యోగాలను ఇచ్చే అధికారిని కాబట్టి ఉద్యోగాన్ని ఇచ్చేస్తానంటే ఉద్యోగం తీసుకున్నవాడిని వీడిని ఇద్దరిని కూడా కారాగారంలో పెడతారు. తప్పు కదా అది. కానీ ధర్మవిత్, మా నాన్న మాట ఇచ్చాడు అంచేత మా నాన్న మాటని, ఆ ధర్మాన్ని పాటించడం కోసం నేను అరణ్యాలకు పెడతాను. ఎంత గొప్పవాడు చూడండి. ధర్మవిత్ చాలా గొప్ప విషయం కాదు. అలాగే ధర్మవిత్, పాండవులు కౌరవుల మధ్య రాయబారిగా పంపించారు కృష్ణుడిని. పాండవులందరూ అన్నారు, అయ్యా యుద్ధం వద్దు, యుద్ధమే అయినట్లయితే అటుపక్క సైన్యం ఇటుపక్క సైన్యం మొత్తం అంతా కూడా యుద్ధంలో చచ్చిపోతారు, వాళ్ళ భార్యాపుత్రులందరూ అనాథలైపోతారు, వద్దు అంచేత మాన్పించేయి. ఎవరు? ధర్మరాజు దగ్గర నుంచి సహదేవుడి వరకు అన్నారు. అమ్మాయి మరి నీ మాట ఏమిటి అని అడిగాడు ద్రౌపదిని. అవునయ్యా, చాలా మంచి మాట చెప్పారు వాళ్ళంతాను. ఏ భీముడు వేళ ప్రతిజ్ఞ చేశాడో దుర్యోధనుడి తొడలు విరగొట్టి చంపుతానని, ఏ దుశ్శాసనుడి వక్షస్థలాన్ని చీల్చి రక్తాన్ని తాగుతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడో అవన్నీ జరగాలంటే ఏం చెయ్యాలి? యుద్ధాన్ని చెయ్యాలా, శాంతిని పాటించాలా? ఎవరికీ మాట రాలా. జీవితంలో పురాణ ఇతిహాసాలని తెలుసుకుంటే ఆడువారికి మగవాళ్ళ కంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఎక్కువ దూరదృష్టి ఉంటుందనే అర్థాన్ని అర్థం చేసుకోగలగాలి. వెంటనే కృష్ణుడు అన్నాడు, నాకు తోచింది నేను చేసి వస్తాను. అక్కడికి వెళ్ళి మీరు సంధి చేసుకోండి అని చెప్పలా. యుద్ధమే చాలా మంచిదని చెప్పాడు. వీళ్ళందరూ అనుకున్నారు సంధి చేసుకొస్తాడని. కాదు, యుద్ధమే చేయించాడు. ఎందుకని? ధర్మవిత్. అక్కడే కానీ యుద్ధాన్ని చేయించి కురుక్షేత్ర యుద్ధంలో ఇదిగో ఉన్నటువంటి మొత్తం కౌరవ సైన్యాన్ని అంతటినీ చంపి ఉండకపోయినట్లయితే అంత అన్యాయం చేసినా ఏం జరిగింది? వాళ్ళకి కౌరవులకి ఏం జరగలేదుగా, చేద్దాం అన్యాయాలు అనే ఆలోచన వస్తుంది. కాదు, ధర్మాన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి అధర్మపరులైనటువంటి కౌరవ వంశం లేకుండా, కౌరవుడు అనేటటువంటి మాట లేకుండా మొత్తం నాశనం చేయించాడు. ధర్మపక్షమైనటువంటి పాండవుల్ని గెలిపించాడు. ధర్మవిత్. పైకి చూస్తే ఏదోలా ఉంటుంది, లోపలికి చూస్తే ఇంత విశేషం ఉంటుంది. ధర్మవిత్ ఉత్తమ. అనేకమైనటువంటి విశేషాలు కనిపిస్తాయి మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో. అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మాధుర్యాన్ని తెలుసుకుంటూ మనం చదువుదాం. చదివితే వంట పడుతుంది ఆ విశేషం. అప్పుడు ఇంకా ఎక్కువసార్లు చదవాలి అనే ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు మనం 41 నుంచి 50 శ్లోకం వరకు కూడా చదువుదాం. ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ది పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజః ఋతుసుదర్శనః కాలః పరమేష్టి పరిగ్రహः ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్తావరస్థానం ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నః సవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షామ సమీహనః యజ్ఞయుజ్జో మహేజస్య క్రతుః సత్రం సదాంగతిః సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువృతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనः స్వపశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్
వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భోదనేశ్వరః. మీరింత ఉత్సాహంగా చదువుతున్నందుకు టీవీ సెట్ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు కూడా అలా విష్ణు సహస్రనామాన్ని తెరిచి మీరు చదువుతున్నటువంటి గొంతులతో గొంతులు కలిపి తప్పక చదువుకుంటారనేది నా యథార్థమైనటువంటి విశ్వాసం. వాళ్ళందరినీ కూడా స్తోత్రాన్ని చదివేలా చేస్తున్నాము అంటే ఎంతెంత గొప్పతనం మీ పిల్లల్లో ఉందో గమనించి చూడండి. ఇప్పుడు 21వ భాగం దాటి 22వ భాగంలోనికి అడుగు పెట్టబోతాం. దీని తరువాతి ఘట్టంలో ఓం నమో వెంకటేశాయ.